ప్రేమగల తండ్రి, ఘనమైన మహిమగల దేవ, మీకు వందనాలు ఆయన. ఈరోజు మీకు ఆశీర్వాదం కూర్చుంటున్నాను. మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి కనపరిచాం, కీర్తనలు స్తుతించాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అనే మాటను పఠిస్తున్నారు. నేను తిరువెల్లా యెహోవాకు కీర్తన పాడి అప్పుడు బట్టి వదలాలి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవా, మీ స్వరం వింపింపజేయుడైనా కనికరించండి. మీ మాటలు మాకు అనుగ్రహించవలసి మనం చేస్తూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన కొరకు సిద్ధపరచవలసిందిగా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 99 6వ వచనం మనమందరం కలిసి చదువుకుందా. ఒక 10 నిమిషాలు మనము ప్రార్థన తీసుకొని వాక్యం తీసుకొని తర్వాత ఒక అరగంట వాక్యం చదువుకుంది. తర్వాత బర్త్డే మీద చూసుకుందాం. కీర్తన గ్రంథం 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోను నుండి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారు సమీరులను వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చాడు. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాడు. వారు ఆయన శాసనం అనుసరించారు. ఆయన తమకు ఇచ్చిన కట్టడలను వారు అనుసరించారు. ఆయన యాజకుల్లో మోషే అహరోను ఉన్నారు. ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమీరులు ఉన్నారు. మోషే అహరోను సమీరు, వీళ్ళు ముగ్గురు కూడా మరి గొప్ప దైవజనులు, సేవకులు, ప్రవక్తలు, దేవుడి చేత ఏర్పరచబడిన వారు. మరి మోషే అహరోనులు యాజకులుగా ఉన్నారు. సమూయేలు కూడా యాజకులుగానే ఉన్నాడు. యాజకుల యొక్క పని ఏమిటంటే మనం చూస్తుంటే మోషే అహరోనులు, మోషే మరి ఇశ్రాయేలు తప్పు చేస్తే వారి నిమిత్తమై, వారి పశ్చాత్తాప నిమిత్తమై వారిని మరి నశింపజేయకుండా ఉండడానికి కొరకై మోషే అడ్డుపడినాడుగా మనకు వాక్యంలో చెప్పబడతారు. వారి నిమిత్తమైన మరి మోషే అడ్డుపడ్డాడు. బైబిల్లో నిర్గమాకాండం 32, 33 అధ్యాయాలను చూస్తే ప్రభువా నువ్వు మరి ఇశ్రాయేలును క్షమిస్తావా లేదా, లేకపోతే నీకు జీవగ్రంథంలో ఉండి నా పేరు తొలగించు అని మోషే బహుగా మరి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ రోజు చూస్తే మరి ధూపవేది పట్టుకొని సంఖ్యాకాలంలో చూస్తూ ఉంటే తెగులు మొదలుపెట్టినప్పుడు ధూపవేది తీసుకొని మరి చచ్చిన వారికి బతుకున్న వారికి మధ్య ధూపం వేయడం ద్వారా ఆ తెగులాగి అనేకమైన వారి ప్రాణాలు కాపాడబడుకోవచ్చు. సమయంలో మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలీలు మరి వారు మరి చెడు నడతల్లో నడిచిన తర్వాత వారు ఎంతో నష్టంలో ఉన్నప్పుడు సమయంతో వారు మనవి చేసుకున్నారయ్యా మా కొరకే ప్రార్థన చేయంటే మేము కొరకనే ప్రార్థన చేస్తారు అని ప్రార్థన చేస్తే ఫిలిస్తీయులు వారు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేసి గొప్ప విజయాన్ని అక్కడ మాకు కలగజేస్తూ వచ్చారు. అంటే ముగ్గురు మోషే, అహరోను మరి సమయం, ఈ ముగ్గురు కూడా యాజకులు. వీరు ముగ్గురు కూడా ప్రార్థన చేసినారు. వారు మొరపెట్టగా ముగ్గురు 3 విధాలుగా ప్రార్థన చేశారు. 3 విధాల ప్రార్థనలు కూడా ప్రజల కొరకే. 3 విధాల ప్రార్థన. మోషే చూస్తే ప్రజల కొరకు, అహరోను చూస్తే ప్రజల కొరకు, సమూయేలు చూస్తే ప్రజల కొరకు. ప్రజల యొక్క అజ్ఞానకృతంగా వాళ్ళు నడుచుకునే విధానాన్ని బట్టి వారు దేవుని ఉగ్రతకు పాలు కాకుండా ఉండడానికి కొరకై వారికి మధ్యన మరి నిలబడిన వారుగా, దేవుడికి వారికి మధ్య నిలబడి వారు మరి వేడుకున్న వారుగా చూస్తూ ఉంటున్నారు. దేవుడు వారి యొక్క మొరను అంగీకరించాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడుతూ వచ్చాడు, క్షమిస్తూ వచ్చాడు, ప్రేమిస్తూ వచ్చాడు. వారికి విధించినటువంటి ఆ శిక్ష విధించకుండా చేస్తూ వచ్చాడు. అయితే మనకు దేవునికి మధ్య మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొరపెడతా ఉంటున్నాడు. ఆయన మరి తండ్రి కుడిపార్శ్వ నుండి చూడండి, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
ఆ, 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 ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. 27 వచ్చిన చూడండి, 27 వచ్చిన ఇంకా చక్కటి మాట. ఎరుగును ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు తండ్రి కుడి పార్శ్వన. చూడండి, మోషే చూస్తే తన ప్రజలైన వారు, దేవుని ప్రజలైన వారు నశించిపోకోకుండా వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. అహరోను చూస్తే ఇశ్రాయేలు చేసిన తప్పును బట్టి వారు నశించిపోకోకుండా వారి కొరకై ఆయన ధూపం చేస్తూ ఉంటున్నాడు. సమూయేలు చూస్తే ఇశ్రాయేలు దేవుని ఉగ్రతకు పాలుకోకుండా వారి నిమిత్తమై మరి ఒక లేత గొర్రె పిల్లను పాలు విడినటువంటి ఇక ఉడుపులు తీసుకొచ్చి ఆ బలి అర్పించి వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తే ఆయన మనందరి కొరకే తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధుల కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలి. పరిశుద్ధుల నిమిత్తం పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనమే అంగీకరించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన ప్రార్థన పరిశుద్ధుల కొరకు, మరి లోకంలో ఉన్నవారి కొరకు, లోకంలో ఉన్నవారు కూడా చేయాలి. అయితే ప్రాముఖ్యంగా పరిశుద్ధులైన వారి నిమిత్తమైన మన ప్రార్థన వారి కొరకు మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. వారిని వేడుకోవలసిన వారంగా ఉంటున్నాం. వారి కొరకై మనవి చేయవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారిలో ఎంతోమంది ఎన్నో రీతులుగా దేవుని ఉగ్రతకు పాలవుతున్న ప్రజల నిమిత్తమై వేడుకుంటున్నారు. ప్రజలు కొరకై మరి విజ్ఞాపన చేస్తుంటున్నారు. అపోస్తలుడైన పౌలు కూడా తాను తన ప్రజల నిమిత్తమైన ప్రార్థన మనకి ఇక్కడ చూడండి, రోమా రాసిన 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేహ సంబంధులైన నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనే ఉండకూడదు. 10వ అధ్యాయం 1వ వచనం ఇంకా చక్కటి మాట. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. రోమి సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలన హృదయాభిలాషియు నేను దేవుని చేయు ప్రార్థనై ఉన్నది. ఇశ్రాయేలు మరి రక్షణ పొందా. ఇస్రాయేలు దేవుని బిడ్డలే కాబట్టి అవును దేవుని బిడ్డలే, కానీ వారు దేవునికి విరోధమైపోయారు. వారు దేవునికి విరోధమైపోయి దేవుని ఆజ్ఞలను కట్టడంలో నెరవేర్చలేని వారుగా ఉంటూ వచ్చారు. కాబట్టి వారి నిమిత్తమైన ప్రార్థన అపోస్తలుడు పౌలు చేస్తున్నారు. అందరూ చేసే ప్రార్థన, ఒక్కొక్కరు తప్పిపోతున్న ప్రజల నిమిత్తమైన ప్రార్థన, మనం కూడా తప్పిపోయే వారి కొరకే మన కొరకే ప్రార్థించవలసిన వారంగా ఉంటాం. ఆ భారం మన మీద ఉంది. ప్రార్థించవలసిన భారం, ప్రార్థన చేయవలసిన భారం ప్రతి ఒక్కరి మీద. మనం ఏదో గొప్ప గొప్ప సేవా పరిచయం లేకపోతే అన్ని సువార్త దేశాలని సువార్త చేయలేకపోయినప్పటికీ వారి నిమిత్తమైన ప్రార్థన చేయవలసిన భారము, బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనం ఆ ప్రార్థన భారం కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి పౌలు మరి మోషే చూసినాము, అహరోను అలాగే ప్రార్థన చేస్తుంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అలాగే ఉంటున్నాడు. మరి ఆ యొక్క అపోస్తలుడు పౌలు కూడా ఇశ్రాయేలు నిమిత్తం ప్రార్థన, ఇంకా ఎంతోమంది దైవజనులైన వారు ప్రజలు నశించిపోకుండా వారి నిమిత్తం ప్రార్థన చేసిన వారుగా చూస్తాము. అలాగా అలాంటి ప్రార్థన కలిగిన వారికి మనం ఉండడం ద్వారా ఈ లోకమంతా కూడా ప్రభువునందు విశ్వాసం నుంచి ఏ వ్యక్తి కూడా నశించిపోకుండా నిత్య రక్షణలోకి వస్తారని మన ఆశ. కాబట్టి ప్రార్థన కొనసాగుదాం, ప్రార్థన మనం చేసుకుందాం.